Hi, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో జనరల్గా మనం మార్కెట్లో ఏదైనా స్టాక్ని అనలైజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ చార్ట్ దగ్గరికి వెళ్ళి టెక్నికల్గా చార్ట్ ఏం చేస్తుంది, అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా చూసుకొని దాని తర్వాత ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది ఎక్కడ సపోర్ట్ ఉందో డిఫైన్ చేసుకొని ఆ తర్వాత మనం ఆప్షన్స్ డేటాలోకి వచ్చి ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తున్నాయి, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది, ఎక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉందనేది చూస్తాం. కానీ ఈసారి మనం చార్ట్ వైపు చూడకుండా జస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఏవైనా అనలైజ్ చేసి మనం ఒక ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉందా అనే విషయం గురించి చెప్పుకుందాం. సో అలా కూడా మనకి పాసిబుల్ అవుతుంది. మీ దగ్గర ఏ చార్ట్ లేదనుకోండి, జస్ట్ ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్కి సంబంధించినది తీసుకొని పవర్ గ్రిడ్ చూసుకున్నారనుకోండి, ఇప్పుడు క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది ఏంటి, హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 300 దగ్గర కనబడుతుంది, నెక్స్ట్ 320 దగ్గర కనబడుతుంది, ప్రైస్ వచ్చేసి 303 దగ్గర ఉంది. అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ జనరల్గా ఏంటి, ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు అని చెప్పాం కదా, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్లు జనరల్గా రైటర్స్ ఎప్పుడు రైట్ చేస్తారు అంటే దీనికన్నా ప్రైస్ పైకి వెళ్ళదు అనుకున్నప్పుడు ఇక్కడ కాల్స్ని రైట్ చేస్తారు. సో ఇలా రివర్స్ అయిపోతుంది అనే ఉద్దేశంతో చేస్తారు. పుట్స్ కూడా సేమ్ అలాగే, ఇంతకన్నా కిందికి పడదు అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చే సపోర్ట్ తీసుకుంటుందనే ఉద్దేశంతో పుట్స్ని సెల్ చేస్తుంటారు. సో మనకి ఇక్కడ పవర్ గ్రిడ్లో చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 300 దగ్గర కనబడుతున్నట్టే, అదేవిధంగా పుట్ ఆప్షన్ కూడా హయ్యెస్ట్గా మనకి 300 దగ్గర కనబడుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి 290 దగ్గర కనబడుతుంది. సో ఇదే పాయింట్ని రైటర్స్ ఈ లెవెల్ దాటదు అనుకుంటున్నారు, అండ్ ఇది కాల్ రైటర్స్, పుట్ రైటర్స్ ఈ లెవెల్కి కిందికి వెళ్ళదు అనుకుంటున్నారు. అంటే ఈ రెండిటి కన్సెన్సస్లో ఎవరు విన్ అవుతారనే దాన్ని బట్టి నెక్స్ట్ మూమెంట్ ఎంత పెద్దగా ఉంటుంది అనేది మనం ఎస్టిమేషన్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ప్రైస్ యాక్షన్ మనకు క్లియర్గా కనబడుతుంది, 303 దగ్గర ఉంది. అంటే కాల్ రైటర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫెయిల్ అయ్యారు. అంటే ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుందా లేదా అనే దాంతో మనకి ఫ్యూచర్ చెప్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పాయింట్లో ఈ కాల్ రైటర్స్ రాంగ్ అయ్యారు, దీన్ని క్రాస్ చేసి 3 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది. సో 1.5% పైన మనకి మూమెంట్ జరిగింది ఇక్కడ నుంచి. సో ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు ముఖ్యం. ఈ టైంలో చూసుకున్నట్లయితే పుట్స్ ఇంకా బిల్డ్ అవుతున్నాయి, కాల్స్ మాత్రం అన్వైండ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ వీళ్ళు డిస్ప్రూవ్ అయ్యారనే విషయాన్ని వీళ్ళు ఒప్పుకోవడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఒప్పుకోవడం స్టార్ట్ చేస్తూ పుట్ రైటర్స్ కూడా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ లెవెల్ చాలా క్రూషియల్ అవుతుంది. 303.9 దగ్గర ఉన్నప్పుడు 300ని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకొని ఇప్పుడు లాంగ్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు. సో ఎక్కడి వరకు ట్రేడ్ చేయొచ్చు అంటే అది కూడా మనకు రైటర్సే చెప్తారు. చూడండి, 300 దగ్గర అన్వైండ్ అవుతున్నారు, 310 దగ్గర ఇంతకుముందు హైయెస్ట్ ఉండే, ఇక్కడ కూడా అన్వైండ్ అవ్వడం స్టార్ట్ అయింది. కంఫర్టబుల్గా ఎక్కడున్నారు, 320 దగ్గర ఉన్నారు. అంటే మన టార్గెట్ 320కి పెట్టుకోవచ్చు లాంగ్ రన్ కంటే. లాంగ్ రన్ అంటే ఈ ఎక్స్పైరీకి మొత్తానికి చూసుకున్నట్లయితే. సో అలా చూసుకున్నట్లయితే మనం 310 దగ్గర కాల్ని కొని 320 దగ్గర కాల్ని అమ్మామనుకోండి, దగ్గర 1:5 వరకు మనకి రిస్క్ రివార్డ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే బుల్లిష్ రన్ చాలా ఎక్కువగా వస్తే మనం ఇక్కడ ఈజీగా మనీ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనకు అంత ఫాస్ట్ మూమెంట్ రాదు, కానీ పుట్ రైటర్స్ కరెక్ట్ అయ్యారు, వీళ్ళు ఓడిపోయానని ఒప్పుకుంటున్నారు కాబట్టి ఈ లెవెల్కి కిందికి దిగదు అనుకుంటున్నాను అంతే. ఈ తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేది నాకు సంబంధం లేదు. ఇలాంటి సినారియోలో నేను ఏం ట్రేడ్ చేస్తే సంపాదించవచ్చు అంటే 300ని మనం సపోర్ట్ అనుకుంటున్నాం కాబట్టి 300 పుట్ని అమ్మేసి నెక్స్ట్ హైయెస్ట్ ఉన్న 290 పుట్ని కొన్నారనుకోండి, ఇది బుల్ పుట్ స్ప్రెడ్. ఇలా చేసుకున్నట్లయితే దగ్గర మీకు 1:1 రిస్క్ రివార్డ్లో 80 to 85% ఆఫ్ ద టైం మీరు రైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ట్రేడ్స్ చేసుకొని కూడా మనం చార్ట్తో సంబంధం లేకుండా, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్తో సంబంధం లేకుండా జస్ట్ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో కాల్ రైటర్స్ ఏం చేస్తున్నారు, పుట్ రైటర్స్ ఏం చేస్తున్నారు అని చూసి దానిపైన నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అనలిటికల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.